హలో మావా, నమస్తే మావా. ఈ రోజు అయితే చేపలు పట్టడానికి 100 కాదు 200 కాదు ఏకంగా 300 కిలోమీటర్లు వెళ్తున్నామని చెప్పండి. ఇప్పటికే చాలా మందికి అర్థమైపోయింది ఇది మనం ఎక్కడికి వెళ్తున్నామంటే జువ్వల దిన్నెకైతే వెళ్తున్నాం. మన మామయ్య కట్టించిన 3 పోర్టుల్లో ఒక పోర్ట్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా పోర్ట్ ఎంట్రన్స్ అయితే ఇదే, కానీ ఇక్కడ మాత్రం సుమారుగా ఒక 100 బోట్ల దాకా అయితే ఆపున్నారు. అన్ని చిన్న బోట్లే. ఇక్కడ నుంచి అయితే హార్బర్ పక్క భాగం కూడా కనిపిస్తుంది. మావా, నేనైతే ఇదే ఫస్ట్ టైం హార్బర్ లోకి వెళ్ళి చూడడం. అసలు మనకైతే భయంగా ఉంది లోపలికి రానిస్తారా లేదా అని. ఇంకా సగం దూరం వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే చిన్న బోట్లు, వాళ్ళ వలలు అన్ని పోర్టు బయటే ఉన్నాయి. మావా, ఇంకా ఫైనల్ గా మనమైతే పోర్ట్ లోకి రీచ్ అయిపోయాం. ఇంకా పోర్ట్ ఎలా ఉండిద్దో నేను కూడా చూడలేదు. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. హలో మా నమస్తే మా. ఈరోజు చేపలు పట్టడానికి చాలా దూరం వచ్చాం. దువ్వలు తిన్నా పోర్ట్ కాడికి అయితే వచ్చాం. ఆడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇది ఒక బ్రిడ్జ్. ఇంకో పోర్ట్ మీద ఉన్నది పాతది, ఎప్పుడుదో పాడైపోయింది పోర్టు, పనికి రాదు మనలాగే. ఓకే రాండి, ఏం పడతాయి చూద్దాం. నేనైతే లబ్బరి తీసుకుని వచ్చా, ఇంకా చాలా తెచ్చి ఆ బొమ్మలు అయితే ఇలా తాడ పెట్టి అది. హలో, అది వచ్చారుగా మళ్ళా స్నాపర్లా చూడు. నువ్వే నా కొడుకు మా, నువ్వు జాగ్రత్త. సచ్చావనుకో, నేను నాకీత అసలుకి ఈత కూడా రాదు. కుట్టిందా? నేను నిన్ను చూస్తున్నా కానీ అదిగో కుట్రా పడవచ్చి కాను కింద్రా. మా ఇటుకే ఆగు, ఇటుకే లాగు మెల్లగా లేపే. ముల్లెట్ అది చూపి. ఓకే, ఆడ రెడ్ స్నాపర్లు తిరుగుతున్నాయి. ఇది పెడతా బొమ్మ మార్చి లాగి పన్ను అన్ని. ఎగురుతుందా పడవ? అబ్బా బొమ్మలంటే మా, నువ్వు అడ్డం పెట్టి వేయాలిరా, అడ్డం వేయరా. అది ఇప్పుడు మెల్లగా తీరా బయటికి.
ఏం చేస్తా పారకేంద్ర ఎల్లో కలర్లో లేదు బలిసింది. నాటి కుకేన్ ఫిష్. మావ ఇంకా ఈ నల్ల బొమ్మతో ఎక్కువ చేపలు పడుతున్నాయని ఎక్కువ దూరం వేసి లాగడం అయితే మర్చిపోయాడు. అదైతే అతుక్కుపోయింది. ఇంకా వెళ్ళు, ఇంకా వెళ్ళు. ఇవి అంచుల్లో ఉండవు, కొంచెం మిడిల్లోకి వెళ్తే వస్తాయి. అదే బ్లో వేస్ట్ కాదు, కొత్తగా. అది వెరైటీ చూపి చెప్పు లాగానని. కాలానికి లాగా ఏమైంది? సరేలే. ఇంకా మనమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అంకుల్కి ఇంత పెద్ద చేప పడడం చూసి మనోడు కూడా దిగాడు. నేను కూడా అంత పెద్దది లాగుతానని. మామ ఇక్కడ లాగుడేమోలే కానీ వీటి మీద నిలబడాలంటేనే అసలు కుదరట్లేదు. ఇంకా ఇక్కడైతే మనకి ఒక చేప అయినా పడిద్దో లేదో చూద్దాం. మెల్లగా. మామ ఇంకా మనకైతే చేపలు పడే టయానికి పెద్ద మనుషులు అయితే వచ్చి పంగనామాలు అయితే పెట్టేశారు. అలాగని చెప్పి వీళ్ళేసిన వాళ్ళకి ఎక్కువ చేపలు ఏమైనా పడ్డాయంటే అది కూడా లేదు. ఇంకా మనకైతే అర్థమైపోయింది ఒక్కసారి బోట్ వచ్చిన తర్వాత అక్కడ ఏం చేపలు పడవని. అందుకనే ఇంకా బోట్ ఎండు దాకా వచ్చి ఒక్క ఫోటో అయినా దిగకుండా వెళ్ళిపోతే ఎట్టాగని 2 ఫోటోలు అయితే లాగాము కిసిక్కని. ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాం. ఇంకా పోతున్నాం, వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ చీకటి పడుతుంది, చాలా దూరం వెళ్ళాలి. చీకటి పడిందంటే ఇబ్బంది పడతాం, అందుకని తొందరగా వెళ్దాం. అలాగే అది నువ్వు వేయి.